అమెరికాలో ఏం జరుగుతోంది? అందరూ అనుకున్నట్లు ట్రంప్, ఎలాన్ మాస్క్ మధ్య వివాదం తలెత్తిందా? ప్రపంచ పెద్దన్న, ప్రపంచ కుబేరుడు మధ్య గ్యాప్ ఏర్పడిందా? ఎప్పటినుంచో ట్రంప్ తీసుకునే నిర్ణయంపై మాస్క్ అసంతృప్తితో ఉన్న మాట నిజమేనా? ట్రంప్ పాలన వర్గం నుంచి ఒక్కొక్కరిగా తప్పుకోవడానికి కారణం ట్రంప్ నిర్ణయాలేనా? ట్రంప్ ఆలోచనలకు మాస్క్ ఆలోచనలకు పొసగడం లేదా? అందరూ అనుకున్నదే జరిగింది, అదే జరుగుతుంది కూడా. అవును, ట్రంప్ పాలక వర్గం నుంచి ఒక్కొక్కరిగా బయటకు వెళ్లిపోతున్నారు. గత కొంతకాలంగా అగ్రరాజ్యం పెద్దన్న ట్రంప్ తీసుకుంటున్న నిర్ణయాలపై అసంతృప్తితో రగిలిపోతున్న ప్రపంచ కుబేరుడు ఎలాన్ మాస్క్ తాజాగా అమెరికా పాలక వర్గమైన డోజ్ నుంచి తప్పుకున్నారు. ట్రంప్ పాలక వర్గం నుంచి తప్పుకుంటున్నట్లు మాస్క్ అధికారికంగా ప్రకటించారు. ఈ మేరకు సామాజిక మాధ్యమం తన ఎక్స్ ఖాతాలో ప్రకటన చేశారు. అమెరికా ప్రభుత్వంలో ప్రత్యేక గవర్నమెంట్ ఉద్యోగిగా తన షెడ్యూల్ ముగిసింది. ప్రభుత్వంలో వృధా ఖర్చులు తగ్గించేందుకు తనకు అవకాశం ఇచ్చినందుకు అధ్యక్షుడు ట్రంప్కు ఆయన ధన్యవాదాలు తెలియజేశారు. డోజ్ మిషన్ భవిష్యత్తులో మరింత బలపడుతుందంటూ ఎలాన్ మాస్క్ ట్వీట్ చేశారు. ఇక విషయంలోకి వెళితే అగ్రరాజ్యం అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్, స్పేస్ ఎక్స్ సీఈఓ ఎలాన్ మాస్క్ మధ్య గ్యాప్ వస్తున్నట్లు తెలుస్తోంది. అమెరికా అధ్యక్ష ఎన్నికల సమయంలో మాస్క్ ట్రంప్కు సపోర్ట్ చేశారు. ఆయనకు మద్దతుగా ప్రచారం కూడా నిర్వహించారు. కానీ ట్రంప్ అధికార పగ్గాలు చేపట్టాక ఆయన తీసుకుంటున్న నిర్ణయాలపై అసంతృప్తిని వ్యక్తం చేస్తూ వస్తున్నారు. డొనాల్డ్ ట్రంప్ బ్రెయిన్ చైల్డ్ గా చెప్పుకునే ఈ బిగ్ బ్యూటిఫుల్ బిల్లును రిపబ్లికన్ పార్టీ నేతల నుంచి ఆమోదం పొందింది. హౌస్ ఆఫ్ రిప్రజెంటేటివ్స్ దీన్ని ఆమోదించింది. ఒకే ఒక్క ఓటు తేడాతో ఈ బిల్లు ఆమోదం పొందింది. ఈ బిల్లు ఆమోదం పొందడం పట్ల ట్రంప్ హర్షం వ్యక్తం చేశారు. ఇదొక చారిత్రాత్మక ఘట్టంగా ఆయన అభివర్ణించారు. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తీసుకొచ్చిన వన్ బిగ్ అండ్ బ్యూటిఫుల్ బిల్లుపై స్పేస్ ఎక్స్ సీఈఓ ఎలాన్ మాస్క్ తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. ట్రంప్ తీసుకొచ్చిన బిల్లును ఆయన బహిరంగంగానే వ్యతిరేకించడం చర్చనీయాంశంగా మారింది. దీంతో మాస్క్, ట్రంప్ మధ్య అభిప్రాయ భేదాలు తీవ్ర స్థాయికి చేరినట్లు తెలుస్తోంది. ఈ బిల్లుకు అధికంగా ధనం ఖర్చు చేయడం తనకు అసంతృప్తిని కలిగించిందని ఓ ఇంటర్వ్యూలో తెలిపారు. ఈ బిల్లు కారణంగా అమెరికాలో ఆర్థిక వ్యవస్థ దెబ్బతింటోందని అభిప్రాయపడ్డారు. ట్రంప్ ప్రభుత్వానికి లోటు బడ్జెట్ను మిగులుస్తోందని తెలిపారు మాస్క్. మరోవైపు మాస్క్ సైతం డోజ్ వ్యవస్థను అడ్డం పెట్టుకుని అమెరికాలో లక్షల మందిని ఉద్యోగాల నుంచి తొలగించడంలో కీలకంగా వ్యవహరించారు. అయితే గత కొంతకాలంగా మాస్క్ కంపెనీలు భారీగా నష్టాలను చూస్తున్నాయి. దీంతో డోజ్ నుంచి వైదొలిగి వ్యాపారంపై దృష్టి పెట్టారని మాస్క్ చూస్తున్నారు. ఈ క్రమంలోనే వీరి మధ్య అభిప్రాయ భేదాలు తీవ్ర స్థాయికి చేరినట్లు తెలుస్తోంది. ట్రంప్ అధికారంలోకి రాగానే ప్రభుత్వాన్ని సమర్థవంతంగా నడిపేందుకు ట్రంప్ డోజ్ వ్యవస్థను తీసుకొచ్చారు. ఎలాన్ మాస్క్ కు ఈ బాధ్యతలు అప్పగించారు. ప్రభుత్వంలోని వృధా ఖర్చులు తగ్గించడం, ప్రభుత్వాన్ని సమర్థవంతంగా నడపడమే డోజ్ చేసే పని. అయితే ట్రంప్ సర్కారు ఏర్పడిన కొత్తలో బాగానే పనిచేసింది డోజ్ వ్యవస్థ. ఆ తర్వాత ట్రంప్ తీసుకుంటున్న దుందుడుకు ఏకపక్ష నిర్ణయాలతో డోజ్ వ్యవస్థ నుంచి మాస్క్ దూరం జరిగారు. మాస్క్ దూరాన్ని ట్రంప్ కూడా ధృవీకరించారు. ఇక మాస్క్ ట్రంప్ పాలక వర్గంలో చేరినప్పటి నుంచి డోజ్ ద్వారా ప్రభుత్వానికి $1 ట్రిలియన్ భారం తగ్గించామని, కాబట్టి తాను వచ్చిన పని అయిపోయిందని ఎలాన్ మాస్క్ చెప్పుకొచ్చారు. మే 2025లో వార్షిక ఫెడరల్ లోటును సగానికి అనుకున్న లక్ష్యం నెరవేరుతుంది. తన బృందం రోజుకు $4 బిలియన్ లోటును సరిచేస్తూ వారంలో 7 రోజులు కష్టపడి పనిచేశామని మాస్క్ చెప్పుకొచ్చారు. ఇక డిఓజీఈ మే 2025లోపు దాదాపు $7 ట్రిలియన్ల నుంచి $6 ట్రిలియన్లకు తగ్గించగలదని గట్టి నమ్మకమని చెప్పారు. అందుకే డిఓజీఈను వదిలేశానని అన్నారు. అంతకుముందు తమ డిఓజీఈ సిబ్బంది వారానికి 120 గంటలు పనిచేస్తున్నారని ఎక్స్ వేదికగా ట్వీట్ చేశారు.